హాయ్ అండి, ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: పావు కేజీ రొయ్య పప్పు అండి, గోంగూర 3 కట్టలు అండి, చిన్న కట్లు ఇలా ఉంటే టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ ఒకటండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి అండి. ఎర్ర గోంగూర అయితే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఫస్ట్ గోంగూర చేసుకోవాలండి. గోంగూర వేస్తున్నానండి. గోంగూర శుభ్రంగా కడిగి అట్టు పెట్టుకున్నా. 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. 4 టమాటా ముక్కలు వేస్తున్నాను. 1 టమాటా అండి, కొత్తిమీర తురుము, కొద్దిగా పసుపు, ఈ గోంగూరకు తగినట్టు సాల్ట్ వేసుకోవాలండి, కారం, వాటర్ పోస్తున్నాను. ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ పోసాను వాటర్. గోంగూరలో ఇవన్నీ వేసి వాటర్ వేసి మూత పెడుతున్నానండి. స్టవ్ వెలిగించాను, మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. కాసేపు ఉడుకుతుందండి, ఉడికించుకోవాలండి. ఇది గోంగూర ఉడికేలోపు మనం రొయ్యల కూర చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి, వేడెక్కింది. ఈ గరిటెతో 1 గరిటె పోస్తున్నాను ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను. హైలోనే వేయించుకోవాలి. ఈ లోపుగా గోంగూర ఇలా ఉడికిందండి, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఆనియన్స్ ఈ కలర్ వస్తే సరిపోతుందండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొద్ది పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొద్దిగా పసుపు అండి. రొయ్యలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లో సాల్ట్ వేసాం కదా గోంగూరలో. రొయ్యలు వేస్తున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇవి. కలుపుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోండి. ఇలా వేయించుకుంటూ ఉండాలండి, నీళ్ళు వదులుద్దండి. కాసేపు ఇలాగా హైలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టాను కదండి. ఈ నీళ్లు కాస్త ఇంకిపోయాక కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఉడికిస్తానండి. ఎందుకంటే దీంట్లో నీసు వాసన అది పోతుందండి ఇలా వండుకుంటే. ఇప్పుడు రొయ్యలు గోంగూరలో లవంగాలు, దాల్చిన చెక్క వేయనండి నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అది వేస్తాను. ఇలా అయిందండి, కూర ఎగిరింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. నీళ్ళు పోస్తున్నానండి. ఒక 1/2 గ్లాస్ సరిపోతుంది ఈ గ్లాస్తో. ధనియాల పొడి వేస్తున్నానండి 1 స్పూను. మూత పెడుతున్నాను, మీడియంలో పెడుతున్నా. రొయ్యల కూర ఉడుకుతుందండి. ఈ గోంగూర ఇలాగుంది. కొంచెం పప్పు గుత్తితో ఇలా తిప్పేసుకోవాలండి. గుత్తితో స్మాష్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. మూత తీసానండి, ఇలాగుంది కర్రీ. నీళ్ళు ఎగిరిపోయాయండి. ఇలా ఆయిల్ అది వచ్చింది చూడండి, ఇలా ఉడికిపోవాలి. గోంగూర వేస్తున్నాను. కలిపేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా కొద్దిగా ఉడికించుకోవాలి. లైట్గా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఈ గోంగూర ఇలా వేసాక ముద్దగా అనిపిస్తే వాటర్ వేయాలండి, లేకపోతే అవసరం ఉండదు. నాకు కొద్దిగా ముద్దగా అయింది, లైట్గా వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. వేస్తున్నాను చూడండి. ఇలాగొస్తే సరిపోతుందండి. కొద్దిగా ఉడికించుకోవాలి. ఈ 2 కలిసేలాగా ఉడికించుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, సాల్ట్ అది అంతా సరిపోయిందండి నాకు. ఇప్పుడు చూసుకుంటే సరిగ్గా మనకు తెలుస్తుంది.
సరిపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. కారం ఉప్పు అంతా సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది, బాగుంది. ఇదిగోండి ఇలా ఉడికింది చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది మనకి. ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. రొయ్యలు గోంగూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ రైస్లోకి బాగుంటుందండి. కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా.